హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. గర్భం దాల్చిన మహిళలు వేసవిలో రాగిజావ త్రాగుతున్నారా? అయితే ఒక్కసారి ఇది తెలుసుకోండి. గర్భధారణ సమయంలో పోషకాహారం తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు తమ కోసమే కాకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం కూడా పోషకాహారాన్ని తీసుకోవాలి. మన ఛానల్లో గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో వివరంగా చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఈ వేసవిలో రాగి జావ లేదా రాగితో తయారు చేసిన వంటలను తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. రాగి పిండిని చోడుపిండి అని కూడా పిలుస్తారు. రాగులు ఆసియా మరియు ఆఫ్రికన్ దేశాలలో ఎక్కువగా పండుతాయి. రాగులు అనేవి మహిళల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. రాగులను శుభ్రంగా కడిగి ఆరబెట్టి పిండిగా ఆడించుకోవాలి. ఈ రాగి పిండితో రొట్టె, జావా, దోశల వంటి వాటిని చేసుకోవచ్చు. ఇప్పుడు గర్భధారణ సమయంలో రాగి పిండిని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తీసుకుందాం. గర్భధారణ సమయంలో రాగి పిండి తినటం మంచిదా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారు ఈ వీడియో చూస్తే తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది అర్థమైపోతుంది. రాగి పిండిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శిశువు దంతాలు మరియు ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది. శిశువుకు అవసరమైన పోషకాహారం అంతా తల్లి నుండి లభిస్తుంది కాబట్టి ఈ సమయంలో రాగి పిండి తీసుకుంటే తగినంత కాల్షియం అందుతుంది. ఆ కాల్షియం శిశువు యొక్క దంతాలు, ఎముకలు మరియు గోళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అంత మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే డయాబెటీస్, రక్తపోటు, గుండె జబ్బుల వంటి సమస్యలు ఎదురు కావచ్చు. రాగి పిండిలో సహజ సిద్ధమైన కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక బరువు పెరగడానికి కూడా దోహదం చేయదు. రాగి పిండి గర్భధారణ సమయంలో తీసుకోవటం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రేగు కదలికలు మరియు మలబద్ధకానికి సంబంధించిన సమస్యలను నివారించడంలో చాలా సహాయపడుతుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో మలబద్ధకం సమస్య అనేది ఉంటుంది. రాగి పిండి తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే చాలామందికి రాత్రి సమయంలో నిద్ర సరిగా పట్టక నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. రాగి పిండిలో ఉండే అమైనో ఆమ్లం, ట్రిప్టోఫాన్ అనేవి నిద్ర బాగా పట్టేలా చేసి నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి. కొంతమంది మహిళలు తీవ్రమైన అలర్జీకి గురవుతూ ఉంటారు. ఆహారంలో గ్లూటెన్ ఉంటే ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల గర్భధారణ సమయంలో గ్లూటెన్ లేని ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. రాగి పిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా రాగి పిండిని తీసుకోవచ్చు. పుట్టబోయే బిడ్డను సురక్షితంగా ఉంచడంలో గ్లూటెన్ లేని ఆహారాలు సహాయపడతాయి. డెలివరీ అయ్యాక శిశువుకు సరిపడా పాలు ఉండేలాగా రాగిపిండి సహాయపడుతుంది. రాగిపిండిలో కాల్షియం, అమైనో ఆమ్లాలు, ఐరన్ అధికంగా ఉండటం వలన పాల ఉత్పత్తి ప్రక్రియకు సహాయపడతాయి. మీరు మీ బిడ్డ ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు గర్భధారణ సమయంలో రాగి పిండిని తీసుకోవాలి. గర్భధారణ సమయంలో మీ శరీరంలో అసాధారణ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉంటే రక్తపోటుకు దారితీస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. రాగి పిండిలోని లెసిథిన్ మరియు మెథయోనిన్ అనేవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. రాగి పిండిలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన ఇవి గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధికి చాలా సహాయపడతాయి. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ అవసరమవుతుంది. ఎందుకంటే ఇది పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. శాకాహారులకు రాగిపిండి చాలా ముఖ్యమైన ఆహారాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది శరీరం యొక్క ప్రోటీన్ అవసరాన్ని తీర్చడంలో చాలా బాగా సహాయపడుతుంది. రాగిపిండిలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరి పోషణకు గర్భధారణ సమయంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే పగటిపూట తల్లికి నీరసం, నిస్సత్తువ లేకుండా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాగిపిండిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. గర్భధారణ సమయంలో రాగిపిండి తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ముఖ్యంగా ఈ వేసవిలో ఈ రాగిపిండితో జావ చేసుకుని, జావలో మజ్జిగ, కొంచెం ఉప్పు వేసుకుని త్రాగితే నీరసం, నిస్సత్తువ వంటివన్నీ తొలగిపోయి ఉత్సాహంగా ఉంటారు. రాగిపిండిలో ఉన్న ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా. రాగిపిండిని జావగానే కాకుండా
రొట్టెలుగా చేసుకోవచ్చు. అలాగే అట్లు కింద కూడా వేసుకుని తినవచ్చు. రాగి పిండిని ఏ విధంగా తీసుకున్నా ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అయితే లిమిట్గా మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి కదా. ఈ రాగి పిండిని కూడా లిమిట్గా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.